ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును ఇర్మియాకు ఈలాగ ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము. ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఇంటిమి. ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను: యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును, మీ పితరులను, మీ రాజులను, మీ అధిపతులను, దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు ఇర్మియా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను: ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును, మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. ఖడ్గము తప్పించుకొనివారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో తమదో అది తెలుసుకొందురు. మీకు కీడు సంభవించున్నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మను శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం. యూదారాజును యోషియా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున
యిర్మీయా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలిసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 46వ అధ్యాయము. అన్ని జనులను గూర్చి ప్రవక్త అయిన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకునుడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుకతీయుచున్నారు. వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు. తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు. నైలు నదీ ప్రవాహము వలె వచ్చునితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసెదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్లు పట్టుకొని కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివితీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్రెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నోపులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా, ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. మీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు? యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలువకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్లజేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలుచు, లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి, మన స్వజనుల యొద్దకు మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టి ధ్వని మాత్రమే అనియు వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో,
సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవము తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కు నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఎక్కడనూ నిలువకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చియున్నది, శిక్షాదినము వారికాసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, మ్రానులు నరుకు వారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొర శక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను ఐగుప్తును దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడవైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు, జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మళించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడైయున్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసెదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్తయైన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీదను, అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను, దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిష్తీయులనందరినీ లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలవకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీప శేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును. గాజా బోడి ఆయను. మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్ల వరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక ఇందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకసహ్యములాయెను. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నదనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును,
నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. ఏలయనగా సమస్తము మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపర్చుచు, ఎవనిని దూషింపక, జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి, దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక, దేవుని యందు విశ్వాసముంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి గాని, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. నికొపొలిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకొన్నాను గనక, నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వారికేమీయు తక్కువ లేకుండా చూడుము. మనవారును నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడైయుండును గాక.